ఇంకా మిగిలిపోయిన 6 ఇల్లు కూడా మిగిలిపోయినాయి. వారు కూడా ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళే వాళ్ళ వస్తే జరుగుతుంది. దానికి తోడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత జాగా ఉన్న వాళ్ళు వాళ్ళకి 5 లక్షలు కూడా 17 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 8 ఇల్లు 40 లక్షలు పెట్టి ఆ ఇల్లు కూడా పోలేని మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవాలని ఈరోజు 10 ఏళ్ల ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఊరందరికీ ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక పదేళ్ళకెళ్ళి ఒక పేదవారికి ఇల్లు దాకా కూడా నిజమైన ఇలా నా మొలకాటి నుంచి 3,500 ఇచ్చాం. మళ్ళా ఈ సంవత్సరం మళ్ళా 3,500 ఇస్తాం. మళ్ళా వచ్చే సంవత్సరం 3,500. అట్లా 3 ఏళ్లలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు ఉండాలి. కూలీలు చేసుకునే వాళ్ళు కానీ పేదవాళ్ళు ఎవరు కూడా ఇల్లు లేదు, గుడిసెలో ఉండే పరిస్థితి ఉండదని ఇందులో పథకం 20,000 కోట్లతో పెట్టారు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటికి కాలేదు. అందులో భాగంగా మీ గ్రామంలో ఉన్న 69 ప్రభుత్వం మీ అందరికీ ఒకటే చెప్తున్నాం. దానికి రోడ్ వేషన్, ఎలక్ట్రిసిటీ వేసి, కరెంట్ వేషన్, రిపేర్లు కలర్ వేసుకోవాలి. దానికి మీ అందరూ ఒకటే అంటే మీరు ఎందుకంటే డాంబర్ రోడ్ వేపించి మధ్యలో దాన్ని రిపేర్ చేయకపోతే మొన్న మినిస్టర్ కాగానే ఒక 3 నెలలకే పనులు కూడా ప్రారంభిస్తున్నారు. అది టెండర్ పెట్టడానికి కొద్దిగా ఆలస్యం అయితే ఇప్పుడే పెట్టుకున్నారు. దాని ఊరు మీదకి వెళ్ళి ఎవరైతే ఒకటే చెప్తున్నారు. రేపటికెళ్ళి 12 గంటల తర్వాత ఎవరైతే పెడితే ఇప్పుడే వేరే పని అవుతుంది. ఎందుకంటే ప్రతి 20,000 అవుతుంది. పరిగణిస్తే అందుకని మాట్లాడి ఈ గారు ఉంటారు, మన గ్రామ పెద్దలు ఉంటారు, మండల నాయకులు ఉంటారు. ఇక్కడ బేస్త్రీని మాట్లాడి ప్రతి ఇల్లు కూడా కలర్ చేపించి రిపేర్ చేయించే విధంగా 20,000 అయిందంటూ 10,000 మీరు పెట్టుకోవాలి, 10,000 మీరు ఇస్తాం. 10,000 కూడా 75 ఇల్లు అంటే 7,500 లక్షలు మీ అన్నారెడ్డి కూడా కాబట్టి ఇస్తున్నారు. వేరే కూడా మీకు అన్నారెడ్డి కూడా ఉంటే అంత ప్రేమ నాకు చిన్న ఊళ్ళైనా సరే నాకు మొదటిసారి 4 ఓట్లు వచ్చినాయి. అన్నారెడ్డి కూడా ఎలక్షన్ జరిగినా నాకు నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫస్ట్ ఊరికి మన గవర్నమెంట్ రాగానే డామర్ కూడా ఇప్పించడం, బ్యాంక్ నేర్పించడం, ఎస్సీ కాలంలో నేర్పించడం. ఈ రోజు చాలా ఆ డామర్ రోడ్డు గుద్దలు కూడా కోట్లు పెట్టించిన ఇయ్యాలి. మీ అందరినీ కూడా ఇల్లు తీసుకుంటున్న వారందరికీ మీ అందరికీ మంచి జరగాలని, గ్రామస్తులందరికీ మంచి జరగాలని మన ప్రభుత్వంలో ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాం. 10 రేషన్ కార్డు ఇచ్చిన మీ ఊళ్ళో ఎవరికైనా ఓ అక్క మీరే సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి కదా. కరెంటు బిల్లు పేదవాళ్ళు 200 యూనిట్లు కరెంటు బిల్లు కడుతున్నా. ఆర్టీసీ వల్ల మీరు బస్ ఎక్కుతున్నారు, టికెట్ తీసుకుంటున్నా మీరు. ఇవన్నీ మనం కూడా ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో కానీ అన్ని అప్పులు చేసిపోయి మన కాలువలు కూడా బాగా చేయలేదు. ఆఖరి శ్రీశైలం సొరంగ మార్గం 2,000 కోట్లు నేను కొట్లాడి తెచ్చా. మన కాలువలకు పంటలకు 2 పంటలకు నీళ్ళు రావాలి. ఇలా నీళ్ళున్నా లేకున్నా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. పార్వతి ద్వారా కాలు అడ్డం పడితే ప్రతి ఎకరానికి నీళ్లు పోవాలి. సాగర్ కాలం కింద ఏ విధంగా నీళ్లు ఉన్నాయో నీళ్ళు సొరంగం శాంక్షన్ చేస్తే 70% పూర్తి చేస్తే
నా మీద కోపంతో కేసీఆర్ గారు పని పండబెట్టాడు. నేను మళ్ళీ మినిస్టర్ అయినగా అమెరికా పోయి ఆ పార్టీతో స్టార్ట్ చేస్తే దానికి ఎవరి కన్నుబడ్డదో ఏం పడదో కానీ అది మధ్యలో కూలిపోయి పాపం 8 మంది చనిపోయారు. మళ్ళా ఇవాళ స్టార్ట్ చేయించి 2027 డిసెంబర్లో సొరంగం పూర్తి చేయించి మనకి ఏం మనకి బోర్డర్ పెట్టే పని లేదు. మీకు ఎప్పుడు కూడా 2 పంటలు నీళ్ళు వచ్చే విధంగా అప్పుడు ఆ నీళ్ళలో మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎక్కడున్నా కానీ మీరు కనబడతారు. మీకు ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేపిస్తున్నా. మీ మధ్యలో ఆ చిన్న కాలంలో లేట్ అవుతుందని చెప్పి 448 కోట్లు పెట్టి సిమెంట్ లైనింగ్ చేపించి ఆ కాలువల మొత్తం కూడా 15 రోజుల్లోనే పనులు మనం ఇలా కోతలకు రాగానే కాలువ బంద్ రాగానే లైనింగ్ పని కూడా స్టార్ట్ చేపిస్తున్నాం. ఇంకా కూడా ప్రతి విషయంలో నల్గొండకి వెళ్ళి ముషంపల్లికి వెళ్ళి ధర్మపురం కల్లెకల్లికి వెళ్ళి మన తిప్పటికి పోయే రోడ్డు నేను మినిస్టర్ అయినా ఫస్ట్ సంతకం 100 కోట్లు పెట్టి ఇలా డబల్ రోడ్ అవుతుందా మీ దగ్గర? డబల్ రోడ్ అవుతున్నాయి కదా, ట్రాక్టర్లు వస్తున్నాయి, మోటార్ సైకిల్ పెరిగినాయి, యాక్సిడెంట్ అయ్యే పిల్లలు చనిపోవాలి, పెద్దోళ్ళు చనిపోవాలని చెప్పి 100 కోట్లు పెట్టి డబల్ రోడ్. ఎందుకంటే ముషంపల్లి కానీ అల్లారెడ్డిగూడెం కానీ అల్లారం కానీ వెల్లేపల్లి బసిరెడ్డిపల్లి అక్కడ అంతా కూడా తోటలు ఉన్నాయి, ట్రాక్టర్లు పెరిగినాయి అని చెప్పి 100 కోట్లు పెట్టి పెద్ద రోడ్ వేపిస్తున్నాం. మీ అందరికీ మళ్ళీ ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా మీ గ్రామాలలో మీరు అడగకున్నా రోడ్డు ఖరాబ్ అయిన విధంగానే 2 కోట్ల రూపాయలు రోడ్డు పెట్టించారు. మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించిన పీటీ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, మన జడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ డ్రాలో ఉంది, వారు రాలేకపోయిన ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారితో వేరే ప్రోగ్రాం ఉన్నాయి. మళ్ళా ఎలక్షన్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ వస్తాయి. ఇవాళ కాంగ్రెస్ నేను చెప్పిన కాంగ్రెస్ గెలిపిస్తారా? ఎవరిని గెలిపిస్తారు? మీరు పోయిన 5 ఏళ్ళు ఎమ్మెల్యే చూస్తున్నారు, మీరు పోయిన చూస్తున్నారు, నన్ను 20 ఏళ్ళకే చూస్తున్నారు. ఎవరైనా మీరే అర్థం చేసుకోవాలి. నేను మరి జోగిపోతాను కాదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మీ ఊరికి వచ్చిన ఒకసారి, అప్పుడు నేను ఇక్కడ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. మోటార్ కావాలంటే మోటార్ వేయించిన, లైట్లు కావాలంటే లైట్లు కూడా నా సొంత పైసలు పెట్టి మీ ఊరికి వేయించిన అన్నారెడ్డి కూడా జాపుకున్నా మీ అందరికీ. నేను అప్పుడు పోలీసు ఎంపీ, ఇక్కడ ఎంపీ కాదు. నేను రాగానే సార్ పైన ఊరు బయట మోటార్ ఖరాబ్ అయింది, లైట్లు వస్తలేదని చెప్తే నా సొంతంగా పైసలు ఇచ్చి ఆ లైట్లను నేర్పించిపోయాను. అందుకని మీ అందరూ కూడా మరొకసారి ఈ రోజు ఇల్లు తీసుకుంటున్న వాళ్ళందరూ మంచి ఇల్లు కట్టారు. ఆ ఇల్లు కట్టిన చిన్న రిపేర్లు ఉన్న సొంత ఇంట్లో రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఇంకా కూడా ఫస్ట్ అయితే మీరు కలెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ మన దీపావళి పండుగ వరకు కూడా అందరూ కూడా గుడిసెలలో ఉంటున్నారు. చిన్న ఇంట్లో 2, 4, 6 ఉంటున్నారు. ఆ ఇల్లు చేయండి. ఈ 17 ఇల్లు 5 లక్షల లెక్క ఇందులో ఇల్లు కంప్లీట్ చేసుకోండి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా పడతాం. అలాగే 15-20 రోజులలో మన రోడ్డు మొత్తం ఖరాబ్ అయింది, కంప చెట్లతో గుంతలు పడి